యు ఆర్ జస్ట్ 22-year old డైరెక్ట్ సెల్లింగ్ ఎక్స్పర్ట్ లాగా లక్షలు సంపాదించేస్తున్నావు, జాబ్ చేసే వాళ్ళు కూడా సంపాదించకుండా. అందరూ సక్సెస్ అయిన వాళ్ళ సక్సెస్ని చూస్తున్నారు కానీ సక్సెస్ అయిన వాళ్ళ స్ట్రగుల్ని ఎవరు చూస్తారు? సక్సెస్ అయిన వ్యక్తి ఎంత స్ట్రగుల్తోని సక్సెస్ అయ్యిందని చూసినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి సక్సెస్ కావచ్చు. 22 years అంటే ఐ వాజ్ వెరీ షాక్డ్. పీజీలో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి, పార్టీస్ చేసుకోవాలి, పబ్స్ కి వెళ్ళాలి, ఇలాంటి మెంటాలిటీస్ ఉన్నాయి ఈ రోజుల్లో. యు ఆర్ డూయింగ్ యువర్ బెస్ట్ ద ఫ్యామిలీ. ఎంత షై ఫీలింగ్ ఉంటుందంటే మనం ఇంటికి వచ్చిన చుట్టాలతో కూడా మాట్లాడకపోతే అట్లాంటి స్టేజ్ నుంచి ఇక్కడ దాకా రావాలి అంటే ఓన్లీ అసలు వెస్టీజ్ అనేది ఒక మార్కెట్ లో కంప్లీట్ ఒక సంచలనం సృష్టించింది. వెస్టీజ్ లో పనిచేసి వెస్టీజ్ ప్రోడక్ట్స్ కొని అవి రీసెల్ చేసి కారు కొన్నారు, అవి రీసెల్ చేసి వాళ్ళు ఇల్లు కొన్నారు. మా మదర్కి సరిగ్గా 3 పూటల అన్నం కూడా ఉండకపోయేదండి. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి మేము వచ్చింది. 3 పూటల అన్నం అంటే 3 పూటలు కాదు, ఒక్కొక్కసారి వారం రోజులు కూడా అన్నం తినని రోజులు ఉన్నాయండి. మా నాన్న కాళ్ళకు చెప్పులు లేకుండా దాదాపు 10-15 సంవత్సరాలు, అంటే నార్మల్గా. కానీ వెస్టేజ్ అనగానే ఎంత పాజిటివ్ థాట్స్ ఉంటాయో అంతే నెగిటివ్ డౌట్స్ కూడా ఉంటాయి చాలా మంది. ఇన్ని చేతులు మారినప్పుడు దాని రంగు మారదు, రూపం మారదు, కానీ రేట్ మాత్రం మారదు. ఎందుకు అని అంటే చేతులు మారుతుంది కాబట్టి. గవర్నమెంట్ శాలరీ అని వెనక ముందు అవుతుండొచ్చు, కానీ వెస్టీజ్ మాత్రం ఇప్పటి వరకు నియర్లీ 21 years నుంచి 10th రోజు కన్నా తర్వాత ఒక్క రోజు కూడా ఇన్కమ్. బట్ బయట కంటే ప్రోడక్ట్స్ ఒక సోప్ కొన్నా, లేకపోతే ఒక ఐలైనర్, కాజల్ ఏదైనా కొన్నా కూడా బయట ప్రోడక్ట్స్ కంటే మీ దగ్గర ప్రోడక్ట్ రేట్ ఎక్కువ ఉంది. సో 100%. కానీ సో రిటర్న్స్ అనేది ఒక ఆశ చూపించి మీరు ప్రోడక్ట్స్ కొనిస్తున్నారు ఫస్ట్. అట్లా అని కాదు. ఇప్పుడు మనం లైవ్ లో బెస్ట్ క్వాలిటీ అని అంటున్నారు కదా, వాట్ ఈస్ దట్ బెస్ట్ క్వాలిటీ? ఒక బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ తో ఒక బ్రాండ్ తో కంపేర్ చేద్దాం. ప్రైస్, దానికి ఉన్న అడ్వర్టైజ్మెంట్, దానికి ఉన్న బ్రాండ్ వాల్యూ, మీకున్న బ్రాండ్ వాల్యూ ఒకటేనా? చూడండి, డవ్స్ అంటే ఎగ్జాంపుల్ కి ఎవరైతే డబ్బులు ఆల్రెడీ ఉన్నాయో వాళ్ళకి డబ్బులు ఇస్తుంది బయట కంపెనీస్, కానీ ఇక్కడ ఒక నార్మల్ వ్యక్తి కూడా డబ్బులు సంపాదించుకునే అవకాశం. ఈ వెస్టీజ్ అనే సంస్థలో IAS, IPS వీళ్ళు కూడా ఇందులో పార్ట్ ఉన్నారు, ఇందులో డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్నారు అని విన్నాను. దాన్ని మనం ప్రమోట్ చేస్తున్నాం. ఎందుకు అని అంటే ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి, ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది, ఒక కారు కొనుక్కోవాలి, లెర్నింగ్ ఎబిలిటీ ఉండాలి, ఐ నో ఎవ్రీథింగ్ అనే యాటిట్యూడ్తో మనం ఉంటే ఖచ్చితంగా ఈ బిజినెస్ క్విక్ రిచ్ స్కీమ్స్ కాదు, రాత్రికి కరోడుపతి అయ్యే స్కీమ్స్ కాదు. వెస్టీజ్ అనేది ప్యూర్లీ బిజినెస్ కాన్సెప్ట్. సింగపూర్ అంటే ఒక స్టేట్ కన్నా తక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీలో ఇంత పెద్ద సక్సెస్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా తీసుకున్నప్పుడు మన ఇండియా ఇప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేస్తే ఎంత పెద్ద సక్సెస్ తీసుకుంటారు జనాలు. వెస్టీజ్ ఎట్లా డబ్బులు ఇస్తుంది అని అంటే ఎంత టర్నోవర్ అయితే అంత ఇన్కమ్ ఇస్తుంది. టర్నోవర్ ఎంత పెరిగినప్పుడు ఇన్కమ్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ తగ్గడానికి ఛాన్స్ ఎక్కడుంది? అల్టిమేట్ గోల్ ఏంటంటే వెస్టీజ్ బిజినెస్ ద్వారా 1,00,000 మందికి ₹1,00,000 ఇన్కమ్ ఇప్పించాలి. దాంతో పాటు నా పర్సనల్ గోల్ రోల్స్ రాయ్స్ ఫ్యాంటమ్ కార్ తీసుకోవాలి. సో నాకు చాలా డ్రీమ్ ఉంటుండే స్టార్టింగ్ నుంచి. సో ఫ్రీడమ్ ఉండాలి లైఫ్ కి, బాస్, టైం, మనీ, ఎక్స్పీరియన్స్. దీస్ 3 ఆర్ ది ఇంపార్టెంట్. 100%. హలో భరత్, హౌ ఆర్ యూ? సో సూపర్ బండి, ఫైన్, హౌ ఆర్ యూ? సూపర్ గా ఉన్నాను. అండ్ నిన్ను చూసిన తర్వాత అసలు ఇంకా సూపర్ హ్యాపీ అయిపోయా. థ్యాంక్ యూ. బికాస్ వెస్టేజ్ అనేది ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేసేసింది మార్కెట్ లో ఆల్రెడీ. ఆ బ్రాండ్ తెలియని వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా, చాలా ఉంది. అందులో యు ఆర్ జస్ట్ 22-year old ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఎక్స్పర్ట్ లాగా లక్షలు సంపాదించేస్తున్నావు, జాబ్ చేసే వాళ్ళు కూడా సంపాదించకుండా. అంటే వాళ్ళకి లేని కాన్ఫిడెన్స్, వాళ్ళకి లేని ఏదో సమ్ స్కోప్ యు ఆర్ గెట్టింగ్ దట్. ఏం జరుగుతుంది అసలు వెస్టీజ్ లో? సో వెస్టీజ్ లో ఏం జరుగుతుంది అని అంటే వెస్టీజ్ వల్లనే మేము ఇంత కాన్ఫిడెన్స్ ఉండగలిగినామని నేను చెప్పొచ్చు. సో ఎందుకంటే వెస్టీజ్ అనేది ఇప్పుడు ఎట్లయితే మనకి బెంచ్ మార్క్, అంటే నార్మల్ అన్ని ఇండస్ట్రీస్లో ఏవైతే కొన్ని మైల్ స్టోన్స్ని టచ్ చేసాయో సేమ్ అట్లనే ఈ వెస్టీజ్ కూడా మైల్ స్టోన్ని టచ్ చేసింది అనమాట. ఎందుకంటే చాలా తక్కువ ఇండస్ట్రీస్, చాలా తక్కువ కంపెనీస్
నార్మల్గా 5 years కన్నా తక్కువ టైంలోనే వాళ్ళు గివప్ అయిపోతుంటారు, హ్యాండిల్ చేయలేరు కంపెనీస్ని. కానీ వెస్టీజ్ వచ్చేసి 2 decades నుంచి నడుస్తున్న కంపెనీ. సో అందుకని ఇంత పర్ఫెక్ట్గా ఉన్నాం, ఇంత కాన్ఫిడెన్స్గా ఉండగలుగుతాం అట్లా. సో ఎన్నో కంపెనీస్ వస్తుంటాయి పోతుంటాయి, బట్ యు ఆర్ స్టిల్ ఇన్ ద మార్కెట్ అండ్ మీరు ఒక లెవెల్ వరకు సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. ఎస్, అండ్ చాలా చాలా సక్సెస్ స్టోరీస్ చూస్తుంటాం. 100%. లైక్ వెస్టీజ్ లో పనిచేసి వెస్టీజ్ ప్రోడక్ట్స్ కొని అవి రీసెల్ చేసి కారు కొన్నారు, అవి రీసెల్ చేసి వాళ్ళు ఇల్లు కొన్నారు. ఇలాంటి సక్సెస్ స్టోరీస్ ఇవన్నీ కూడా చూస్తుంటాం. అవన్నీ మాట్లాడదాం. ఫస్ట్ మీ గురించి చెప్పండి, అసలు మీరు ఈ వెస్టీజ్ లో ఎట్లా వచ్చిరు? మీరు గజ్వెల్లో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన మీరు ఇవాళ ఈ ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు. సో హౌ డిడ్ యూ సక్సీడ్ ఇన్ దిస్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అండి, నేను ఒక చిన్న నార్మల్గా పల్లెటూరు నుంచి, మన తెలంగాణ భాషలో చెప్పాలంటే మారుమూల గ్రామం. మా ఊరికి ఇంకా కూడా బస్సు రాదు, ఇప్పటికి కూడా ఎన్ని గవర్నమెంట్ మారినా కానీ బస్సు రాదు. సో అట్లాంటి విలేజ్ నుంచి ఈ బిజినెస్ని యాక్చువల్గా నేను స్టార్ట్ చేయలేదు, మా మదర్ స్టార్ట్ చేసిండ్రు. సో మా మదర్ స్టార్ట్ చేసి, సో తను ఒక మంచి ఇన్కమ్ తీసుకున్న తర్వాత, అంటే నియర్లీ ఒక 20-30K ఇన్కమ్ ఎర్న్ చేసిన తర్వాత, సో ఈ బిజినెస్లో నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చి మంత్లీ 20-30K ఇన్కమ్ ఎర్న్ చేసిన తర్వాత, మా ఫాదర్ వచ్చేసి నార్మల్గా ఒక వ్యవసాయం కుటుంబం, అంటే నార్మల్గా ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్. అక్కడ నుంచి దాంతో పాటు ఇంకా ఫార్మింగ్ ఒకటే దానిపైన డిపెండ్ అయితే ఇబ్బంది అని, సో అతను కూడా నార్మల్గా ప్రైవేట్ కంపెనీస్లో జాబ్ చేస్తుండే. సో అట్లా ప్రైవేట్ కంపెనీస్లో జాబ్ చేసుకుంటూ మనకి మా లైఫ్ స్టైల్ అనేది, అంటే లైఫ్ అనేది నడుస్తుండే. విలేజ్లలో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండవు, ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్తేనే ఆపర్చునిటీస్. నార్మల్గా సిటీస్కి వస్తేనే ఆపర్చునిటీస్ ఉంటాయి. అట్లా అని చెప్పేసి చిన్న చిన్న ఆపర్చునిటీస్ కూడా తను గ్రాప్ చేసుకుంది. కానీ అదృష్టమో దురదృష్టమో తెలియదు, ఒక్కటి కూడా రాలేదు. అంటే నార్మల్గా విలేజ్లో ఏం ఆపర్చునిటీస్ ఉంటాయి, అంగన్వాడీ ఉంటుంది, ఆశా వర్కర్ ఉంటుంది, నెక్స్ట్ బస్ కండక్టర్ ఉంటుంది, ఇవన్నీ ఆపర్చునిటీస్కి ట్రై చేసిండ్రు. సో ఇంతకుముందు చెప్పినాను కదా నేను, చిన్న విలేజ్, బస్ కూడా రాదని. సో అట్లనే మా మదర్కి ఒక బస్ కండక్టర్ జాబ్ కూడా పోస్ట్ లేట్ కావడం వల్ల మిస్ అయింది. సో దానిలో రాలేకపోయింది. నెక్స్ట్ ఆశా వర్కర్ ఏమో విలేజ్ పాలిటిక్స్ వల్ల మిస్ అయింది. సో ఇట్లా డిఫరెంట్ వర్క్స్ చేస్తుండే. ఎందుకు అని అంటే ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి, ఇన్కమ్ మన ఫ్యామిలీ విలేజ్లో కొంచెం మంచిగా ఉండాలి, మంచి ఇన్కమ్ సంపాదించాలి, ఎవరి దగ్గర చెయ్యి చాపినట్టు ఉండొద్దు, చెయ్యి ఇట్లనే ఉండాలి అనే ఆలోచన అనమాట అప్పటి నుంచి. సో అది వరకు కొంచెం ఆర్థికంగా అంత స్థిరంగా లేదా? అంత స్థిరంగా లేదు, నార్మల్. ఎస్, అంటే అంత స్థిరంగా అంటే సో అంత స్థిరంగా మీరు ఆలోచన చేస్తున్నారు. మా మదర్ చెప్తుంటారు నాకు, నేను అంటే ఎప్పుడైతే ఆమె ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు, వెన్ ఐ వాజ్ ఇన్ అవర్ హోమ్, సో మా మదర్కి సరిగ్గా 3 పూటల అన్నం కూడా ఉండకపోయేదంట. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి మేము వచ్చినాం. అంటే 3 పూటల అన్నం అంటే 3 పూటలు కాదు, ఒక్కొక్కసారి వారం రోజులు కూడా అన్నం తినని రోజులు ఉన్నాయంట. అంత చిన్న బ్యాక్గ్రౌండ్, అంత పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి మేము ఈ బిజినెస్లోకి రావడం జరిగింది. మా నాన్న కాళ్ళకు చెప్పులు లేకుండా దాదాపు 10-15 సంవత్సరాలు, అంటే నార్మల్గా 10th ఇంటర్ అయిపోయే వరకు కూడా ఆయనకు కాళ్ళకు చెప్పులు లేవు. అట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి మేము రావడం జరిగింది. సో ఇంకా నేను బ్యాక్గ్రౌండ్ చెప్తే మీరు అర్థం చేసుకోవచ్చు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉండేను. డబ్బులకు చాలా ఇబ్బంది ఉంటుంది. సో ఎందుకంటే ఆపర్చునిటీస్ లేవు, స్కిల్స్ అప్పుడు ఎక్కువ లేవు. సో అందుకని మళ్ళీ చదువుకుందామంటే అంత క్యాపిటల్ లేదు, ఇన్కమ్ లేదు. అప్పటికే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అట్లా ఉండే కాబట్టి, ఫైనాన్షియల్గా అంత స్టేబుల్గా లేకుండే కాబట్టి నార్మల్గా వాళ్ళు ఇంటర్మీడియట్ వరకే కంప్లీట్ చేసిండ్రు. దాని తర్వాత ఇంకా ఇట్లనే ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి కాబట్టి జాబ్స్ చేయడం. మా మదర్కి నార్మల్గా నాకు తెలిసి ఇంటర్ కంప్లీట్ కాగానే, ఇంటర్ ఆర్ 10th కంప్లీట్ కాగానే తనకి మ్యారేజ్ కావడం. సో అట్లా మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా ఆపర్చునిటీస్ లేవు, ఇన్ని చూసిండ్రు కాబట్టి తను ఏం చేస్తుందంటే టైలరింగ్ చేస్తుండే, మిషన్ కుట్టుండే, స్టిచ్చింగ్. సో ఆ స్టిచ్చింగ్ చాలా తక్కువ డబ్బులకి తను స్టిచ్చింగ్ చేస్తుండే. అంటే ఒక 10-20 రూపీస్కి తను స్టిచ్చింగ్ చేస్తుండే, ఒక్కొక్క రోజు కష్టపడుతుండే. సో మళ్ళీ వ్యవసాయం కూడా చేస్తుండే, మా ఫాదర్కి సపోర్ట్ చేయాలి, ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలని వ్యవసాయం చేస్తుండే. సో దాని తర్వాత తను చిన్నగా కొంచెం ఆలోచన చేసి ఇంకా కొంచెం డబ్బులు అడ్జస్ట్ చేసి చిన్నగా బొటిక్ స్టార్ట్ చేయడం, విలేజ్లో ఫ్యాన్సీ స్టోర్ స్టార్ట్ చేయడం. అట్లా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి. ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలంటే తను అన్ని ఎదురొచ్చిన పనుల్లో చేసేదన్నమాట. సో అట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి మేము ఉన్నాం అన్నమాట.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మదర్ కి సెల్యూట్ చేయాలి. 100%. నేను ఈ రోజు ఇక్కడ ఉండడానికి కారణం మా మదర్ అండ్ ఫాదర్ ఆబ్వియస్లీ. సో మెయిన్ మా మదర్. వాళ్ళు మిమ్మల్ని ఒక మంచి పొజిషన్ లో చూడాలని వాళ్ళు 100% అలా మిమ్మల్ని పెంచారు కాబట్టి మీకు ఈ థాట్స్ రావడం జరిగాయేమో మేబీ. ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మంది ఈ రోజు యూత్ కి ఒక మెంటల్ స్టెబిలిటీ అనేది లేదు. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడము, నెక్స్ట్ డబ్బుల వాల్యూ తెలియకపోవడం అనేది ఈ రోజు మనం చూస్తున్నాం. కానీ మాకు స్టార్టింగ్ డేస్ నుంచి మేము ఆ కష్టాలు చూసినాం, ఆ ఇబ్బందులు చూసినాం కాబట్టి మనీకి వాల్యూ ఇస్తున్నాం. కరెక్ట్. మనుషులకు వాల్యూ ఇస్తున్నాం. అందుకే కదా అదే 22 years అంటే ఐ వాస్ వెరీ షాక్డ్. 22 years కి పీజీలో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి, పార్టీస్ చేసుకోవాలి, పబ్స్ కి వెళ్ళాలి, ఇలాంటి మెంటాలిటీస్ ఉన్నాయి ఈ రోజుల్లో. యు ఆర్ డూయింగ్ యువర్ బెస్ట్ ద ఫ్యామిలీ అట్లీస్ట్. సో అది ఎక్కడ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని కాదు, ఏదో చెయ్యాలి అని ఆలోచన రావడమే గొప్ప విషయం అక్కడ. సో ఫెంటాస్టిక్. సో నౌ కమ్ టు ద వెస్టీజ్. అసలు వెస్టీజ్ అనేది ఒక మార్కెట్ లో కంప్లీట్ ఒక సంచలనం సృష్టించింది. అంటే డైరెక్ట్ సెల్లింగ్, ఓన్లీ మౌత్ పబ్లిసిటీ, ఇంకేం అడ్వర్టైజ్మెంట్స్ లేవు. కానీ వెస్టేజ్ అనగానే ఎంత పాజిటివ్ థాట్స్ ఉంటాయో అంతే నెగిటివ్ డౌట్స్ కూడా ఉంటాయి చాలా మంది. అసలు వెస్టేజ్ లో ప్రోడక్ట్స్ కొని ఎలా బిజినెస్ చేయొచ్చు, ఎలా సేల్స్ జరుగుతాయి, అది ఒక్కసారి నాకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి 1 minute. సో చాలా చాలా సింపుల్ అండి. అసలు వెస్టీజ్ అనేది ఎట్లా నడుస్తుందంటే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కాన్సెప్ట్ లో నడుస్తుంది అనమాట. వెస్టీజ్ ఏం చేస్తుందంటే చాలా సింపుల్. బయట ఏదైనా సరే ఒక ప్రొడక్ట్ కస్టమర్ దగ్గరికి రావాలంటే అది ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చరింగ్ కావాలి, వాళ్ళ నుంచి ఏజెంట్కి వెళ్తుంది, ఆ ఏజెంట్ నుంచి డీలర్ నుంచి హోల్సేలర్ నుంచి రీటైలర్ నుంచి కస్టమర్ చేతిలోకి వస్తుంది. సో ఇన్ని చేతులు మారుతుంటాయి. ఇన్ని చేతులు మారినప్పుడు దాని రంగు మారదు, రూపం మారదు, కానీ రేట్ మాత్రం మారుతుంది. ఎందుకు అనంటే చేతులు మారుతుంది కాబట్టి, ప్రతి ఒక్కరు ప్రాఫిట్ కోసం పనిచేస్తున్నారు కాబట్టి. దాంతో పాటు ఒక అడ్వర్టైజ్మెంట్ అనే ఏజెన్సీ ఉంటుంది. అంటే ఒక ప్రొడక్ట్ గురించి జనాలకు తెలవాలంటే ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్ అనే ఏజెన్సీ కంపల్సరీ. సో వాళ్ళు కూడా కొంత ఛార్జ్ చేస్తారు. అట్లా మధ్యలో ఎంతో డబ్బులు, కస్టమర్ జోబ్ నుంచి పోయిన డబ్బులు మిడిల్ మ్యాన్కి వెళ్తున్నది. సో ఆ మిడిల్ మ్యాన్ డెవలప్ అవుతున్నాడు. అయితే వెస్టీజ్ కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళందరూ ఎందుకు, నేనున్న తయారు చేయడానికి, యూజ్ చేయడానికి మీరున్నారు, మనమే డైరెక్ట్ కలుద్దాం. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ మోడల్ అంటున్నాం. ఈ డైరెక్ట్ సెల్లింగ్ మోడల్ ఏమవుతుందంటే కంపెనీ ఉంటుంది, కస్టమర్ ఉంటాడు. డైరెక్ట్ ప్రొడక్ట్ కంపెనీ కస్టమర్కి అందజేస్తుంది. ఈ మధ్యలో ఏదైతే ప్రాఫిట్ ఉందో ఆ ప్రాఫిట్ని కూడా డైరెక్ట్ కస్టమర్కి ఇస్తుంది అనమాట. ఇట్లా మనకి కస్టమర్ కి అంటే కన్స్యూమర్ కి బెనిఫిట్ జరుగుతుంది. దాని తర్వాత దీన్ని నెట్వర్క్ క్రియేట్ చేసుకోవడం వల్ల నాకు ఈ బెనిఫిట్ వచ్చింది, ఈ బెనిఫిట్ నేను వేరే వాళ్ళకి షేర్ చేయడం వల్ల నాకు ఇన్కమ్ ఇస్తా అని చెప్తున్నాను. రెఫర్ చేస్తే వాళ్ళకి రెఫర్ చేస్తే మనకు నియర్లీ ఒక 10% వరకు మనం నెంబర్స్ లో ఎగ్జాంపుల్ చెప్పండి. నెంబర్స్ అంటే ఇప్పుడు ఒక 5,000 10,000 ఎగ్జాంపుల్ కి నేనున్నాను, ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేసిన ఎంతనా కావచ్చు. వెస్టీజ్ లో మనకి అంటే డైరెక్ట్ సెల్లింగ్ కూడా, డైరెక్ట్ సెల్లింగ్ కన్నా ముందు నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. వెస్టీజ్ కన్నా ముందు అసలు డైరెక్ట్ సెల్లింగ్ లీగల్ కంపెనీస్ ఎట్లుంటాయి, ఇల్లీగల్ కంపెనీస్ ఎట్లా ఉంటాయి కూడా నేను చెప్తాను. లీగల్ కంపెనీస్ లో మనకి ఎలాంటి జాయినింగ్ ఫీజు ఉండదు అనమాట, రైట్. నెక్స్ట్ కిట్ ప్రమోషన్ అనేది ఉండదు. నెక్స్ట్ పిరమిడ్ సిస్టమ్ అంటే రైట్ అండ్ లెఫ్ట్ సిస్టమ్ ఉండదు అనమాట. సో ఇట్లా ఈ వెస్టీజ్లో మీరు జాయిన్ కావడానికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు అవసరం లేదు. జస్ట్ మీరు ఏదైతే నార్మల్గా మన ఏదైతే ఐడి ప్రూఫ్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి ఏదైతే ఉంటుందో దాని ద్వారా వెస్టీజ్లో రిజిస్టర్ అవుతారు. రిజిస్టర్ అయ్యి ప్రొడక్ట్స్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఎగ్జాంపుల్కి నేను ఇది ఒక ఎగ్జాంపుల్కి మాత్రం చెప్తాను. నేను ప్రోడక్ట్ యూజ్ చేసిన నా మంత్లీ అనుకుందాం ఎక్స్పెన్సెస్ ఒక 4-5,000 ప్రొడక్ట్స్ నేను మార్కెట్లో కొంటున్నా. ఆ మార్కెట్లో కొనుక్కునే ప్రొడక్ట్స్ నేను వెస్టీజ్లో కొంటాను. సో అదే నా ఫ్రెండ్స్ ఉంటారు, నా రిలేషన్స్, నా నియర్ అండ్ ఇయర్స్ ఉంటారు, వాళ్ళకు కూడా సేమ్ నేను అదే రిఫర్ చేస్తాను. అనుకుందాం నేను ఒక 10 ఫ్యామిలీస్కి రిఫర్ చేసిన, వాళ్ళు కూడా అనుకుందాం ఒక 5,000 తోని ప్రొడక్ట్స్ ని స్టార్ట్ చేసిండు. ఇది ఎగ్జాంపుల్కి మాత్రమే స్టార్ట్ చేసిండు. అప్పుడు కంపెనీకి 50,000 రూపీస్ టర్న్ ఓవర్ అయింది. అప్పుడు అప్రాక్సిమేట్లీ మనకి ఒక 4,000 to 5,000 రూపీస్ ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు 100 మెంబర్స్ టీమ్ అవుతున్నారు. వాళ్ళ ఇంట్లో కావాల్సిన ఎంతో ప్రొడక్ట్, అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్ అనుకుందాం ఒక 5,000 కొనుక్కున్నా, 5 lakhs టర్న్ ఓవర్ అయితే అప్పుడు మనకి 50,000 ఇన్కమ్ వస్తుంది. డైరెక్ట్ మీ అకౌంట్ లో పడుతుంది, డైరెక్ట్ మన అకౌంట్ లోకి పడుతుంది అనమాట. డైరెక్ట్ అకౌంట్ లో పడుతుంది. చెప్పాలో చెప్పొద్దో తెలియదు, కానీ గవర్నమెంట్ శాలరీ అనే ఇన్కమ్ ఉంది అవుతుండొచ్చు, కానీ వెస్టీజ్ మాత్రం ఇప్పటి వరకు నియర్లీ 21 years నుంచి 10th రోజు కన్నా తర్వాత ఒక్క రోజు కూడా ఇన్కమ్ ఇవ్వలేదు. అంటే అంత కస్టమర్ సెంట్రిక్ ఉన్నది అనమాట కంపెనీ. కస్టమర్ గురించి అంత ఆలోచన చేస్తుంది. ఎంప్లాయీస్ కాదు, అందరూ కస్టమర్స్. అందరు కస్టమర్స్. So you are also a customer. Yes, I am also. Vestige started as a customer. After that, I am a distributor, and after that, I am a leader here now. సో అలా తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ ని అసలు ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి వెస్టీజ్ లో?
సో మన దగ్గర ప్రొడక్ట్స్ వచ్చేసి 400 ప్రొడక్ట్స్ ఉంటాయి, 19 కేటగిరీస్ ఉంటాయి. హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ, కలర్ కాస్మెటిక్స్, స్కిన్ కేర్, నెక్స్ట్ మనకి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, నెక్స్ట్ హెల్త్ సప్లిమెంట్స్. ఈ రోజులలో ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ మనం సఫర్ చేస్తున్నాం, క్రోనిక్ మనకి డిసీజెస్ వస్తున్నాయి, దానికి సంబంధించిన సప్లిమెంట్స్ మన దగ్గర ఉంటాయి అన్నమాట. సో ఇవన్నిటికీ మన దగ్గర ప్రొడక్ట్స్, ఇవన్నిటికీ మనకి సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మీరు అన్నారు కదా వెస్టీజ్ డైరెక్ట్ కస్టమర్ కి సేల్ చేస్తుంది, మధ్యలో డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు ఉండరు, సో డైరెక్ట్ తక్కువ రేట్ కి వస్తుంది అని చెప్పి. బట్ బయట కంటే ప్రోడక్ట్స్ ఒక సోప్ కొన్నా, ఒక లేకపోతే ఒక ఐలైనర్, కాజల్ ఏదైనా కొన్నా కూడా బయట ప్రోడక్ట్స్ కంటే మీ దగ్గర ప్రోడక్ట్ రేట్ ఎక్కువ ఉంది. సో 100%. కానీ ఇది దీన్ని ఏమంటానంటే నేను మిస్కన్సెప్షన్ అంటాను. ఎందుకు అని అంటే మీరు వెస్టీజ్ ప్రొడక్ట్ ని కంపేర్ చేసేటప్పుడు క్వాలిటీ టు క్వాలిటీ కంపేర్ చేయాలి. నేను చాలాసార్లు చెప్తుంటాను ఏంటంటే నువ్వు ఒక ధాబాని దాబాతోని కంపేర్ చేయాలి, ఒక రెస్టారెంట్ని రెస్టారెంట్తో కంపేర్ చేయాలి. ఎప్పుడైతే అట్లా కంపేర్ చేస్తామో మీరు బయట క్వాలిటీ, ఒక బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకోండి. క్వాలిటీలో కూడా చాలా అంటే ప్రోడక్ట్లో కూడా చాలా క్వాలిటీస్ ఉంటాయి. మీరు బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ని వెస్టీజ్తో కంపేర్ చేసినప్పుడు మీకు మార్కెట్ కన్నా ఇంకా తక్కువ రేట్కి పడుతుంది. దాని తర్వాత రిటర్న్స్ కూడా మనకి ఇస్తుంది. బయట కొనుక్కుంటే మనకి రిటర్న్స్ ఏముండవు, కానీ వెస్టీజ్లో రిటర్న్స్ వస్తుంది. సో రిటర్న్స్ అనేది ఒక ఆశ చూపించి మీరు ప్రొడక్ట్స్ కొనిస్తున్నారు ఫస్ట్. అట్లా అని కాదు, ప్రొడక్ట్ మనకి ఈ బిజినెస్ ద్వారా ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఒక ఆపర్చునిటీ మనకి జనాలకి ఇస్తున్నాము. దాని ద్వారా వాళ్ళు బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ వాడగలుగుతారు. ఎందుకంటే తక్కువ క్వాలిటీ ప్రొడక్ట్ వాడడం వల్ల మనం హెల్త్ డబ్బులు ఖర్చు చేస్తాం, కానీ బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ వాడడం వల్ల మన హెల్త్ చెడిపోకుండా ఉంటది. దాని తర్వాత బెనిఫిట్స్ వస్తాయి. ఇప్పుడు మనం లైవ్ లో బెస్ట్ క్వాలిటీ అని అంటున్నారు కదా, వాట్ ఈస్ దట్ బెస్ట్ క్వాలిటీ? ఒక బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ తో ఒక బ్రాండ్ తో కంపేర్ చేద్దాం ప్రైస్. సో ఇప్పుడు నార్మల్ గా పేరు తీసుకుంటే ఇప్పుడు ఒక డవ్ సోప్ ఉంది. డవ్ సోప్ 100 grams ఎంత ఉండొచ్చు? ఉంటుంది 60-70, రైట్. సో మన వెస్టీజ్ ప్రొడక్ట్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ నీమ్ సోప్ అని ఉంటుంది, 44 rupees. రేట్ ఏది ఎక్కువ? బట్ దానికి ఉన్న అడ్వర్టైజ్మెంట్, దానికి ఉన్న బ్రాండ్ వాల్యూ, మీకున్న బ్రాండ్ వాల్యూ ఒకటేనా? రైట్, మంచి క్వశ్చన్ చెప్పి, మంచి ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగింది. చూడండి, డవ్స్ అంటే ఎగ్జాంపుల్ కి మార్కెట్లో XYZ బ్రాండ్ ఏదైతే ఉందో ఈ బ్రాండ్ మనకి ఆ ప్రమోట్ చేసిన వ్యక్తి వాడుతున్నాడా, ఓన్లీ ప్రమోట్ చేస్తున్నాడా? వాడి ప్రమోట్ చేస్తుండా, డబ్బుల కోసం ప్రమోట్ చేస్తుండా? అంటే డబ్బుల కోసం ప్రమోట్ చేస్తారు. అంటే గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఎండోర్స్మెంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళంతా వాడాలి. ఎస్, కానీ ఎంతవరకు వాడుతున్నారు? కానీ ఇక్కడ మాత్రం వెస్టీజ్ లో ప్రొడక్ట్ నేను నీకు సజెస్ట్ చేస్తున్నా అంటే అది నా ఫేస్ వాల్యూ నేను నీకు సజెస్ట్ చేస్తున్నా. అనుకుందాం మీరు మా ఫ్రెండ్, మా ఫ్యామిలీ మెంబర్, అనుకుందాం మీరు మా సిస్టర్కి నేను ఎప్పుడు సజెస్ట్ చేయగలుగుతా? అది నేను వాడిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నేను సజెస్ట్ చేయగలుగుతా. లేదంటే నా సిస్టర్ దగ్గర నా ఫేస్ వాల్యూ అవుతుంది. అట్లా అన్నమాట. సో నేను యూజ్ చేసిన తర్వాతనే దాన్ని సజెస్ట్ చేస్తున్నా. అప్పుడు ఇంకెంత కాన్ఫిడెన్స్ గా చెప్పగలుగుతాం? రైట్. ఇది డైరెక్ట్ సెల్లింగ్ మెథడ్. దీంట్లో డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉన్నారు, లైక్ ఎనీ అదర్ బ్రాండ్. సో మళ్ళీ ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ కాన్సెప్ట్ వచ్చేసింది కదా, మళ్ళీ డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిందే వెస్టీజ్. సో ఈ డిస్ట్రిబ్యూటర్ కాన్సెప్ట్ ఏంది? మళ్ళా ఇట్స్ ఏ బిజినెస్ అగైన్? లేదు, 100% వెస్టీజ్ అనేది ఒక బిజినెస్. డిస్ట్రిబ్యూటర్షిప్ అంటే మధ్యలో వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా కస్టమర్ కి డబ్బులు ఇస్తుంది, దాన్ని రిఫర్ చేసిన వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. ఇక్కడ బయటనేమో ఓన్లీ ప్రొడక్ట్ ని వాళ్ళు మూవ్ చేసిన వాళ్ళకి డబ్బులు ఇస్తారు. అంటే ఎవరైతే ప్రొడక్ట్ ని వాళ్ళు తీసుకొని స్టాక్ చేసుకొని వాళ్ళని ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. అంటే మన భాషలో చెప్పాలంటే ఎవరైతే డబ్బులు ఆల్రెడీ ఉన్నాయో వాళ్ళకి డబ్బులు ఇస్తుంది బయట కంపెనీస్. కానీ ఇక్కడ ఒక నార్మల్ వ్యక్తి కూడా డబ్బులు సంపాదించుకునే అవకాశం. మీరు ఒక డిస్ట్రిబ్యూటర్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు, ఏదో ఒక ఎరువు, ఆ ఎరువు మీ పొలంలో వాడకున్నా కూడా మీరు మీ షాప్ లో అమ్ముతున్నారు. కస్టమర్ కెన్ బై ఇట్. 100%. సో మీరు అక్కడ యూజ్ చేసినట్టు ఏం లేదు కదా, మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ వేర్ ఇట్ వర్క్. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఎన్నో టెస్టిమోనియల్స్ ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఇంకొకటి, ఈ ప్రొడక్ట్ ఫస్ట్ మీరు అన్నారు, సో ఈ ప్రొడక్ట్ ని మనం జనాలకి అసలు మార్కెట్ లోకి రావాలంటే ఎన్నో క్వాలిటీ టెస్టింగ్స్ ఉంటాయి, రైట్? సో ఏ ప్రోడక్ట్ రావాలన్నా ఉంటాయి. సో ఈ ప్రొడక్ట్ కూడా మనకి అన్ని క్వాలిటీ టెస్టింగ్స్ అయిపోయిన తర్వాత మనకి ఇది డైరెక్ట్ సజెస్ట్ చేయడానికి లేదు. ఇక్కడ కొన్ని టీచింగ్ ట్రైనింగ్స్ ఉంటాయి అన్నమాట. సో వెస్టీజ్ ద్వారా కొన్ని టీచింగ్స్ అండ్ ట్రైనింగ్స్ ఉంటాయి. దానికి అటెండ్ చేసిన తర్వాత ఎవరికి ఏ ప్రొడక్ట్ ఏ టైంలో సజెస్ట్ చేయాలి,
రైట్ నాలెడ్జ్ తోని మనం సజెస్ట్ చేస్తాం. డైరెక్ట్ గా ఎవరంటే వాళ్ళు సజెస్ట్ చేయడానికి లేదు. ఓకే, అట్లా సజెషన్ చేసిన తర్వాత అప్పుడు కస్టమర్ యూజ్ చేస్తాడు. మళ్ళీ ఎట్లా యూజ్ చేస్తాడు, డైరెక్ట్ రైతు నమ్మడు, ఆయనకు కొన్ని ప్రూఫ్స్ కావాలి. ఆ ప్రూఫ్స్ ఉన్నప్పుడైనా నమ్ముతాడు. సో అట్లా మనం కొన్ని ప్రూఫ్స్ చూపిస్తున్నాం. ఆల్రెడీ ఎగ్జాంపుల్ మీరు వ్యవసాయం గురించి చెప్పారు. వ్యవసాయం చాలా మంది వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు. ఆ వ్యవసాయంలో మన ప్రొడక్ట్ వాడిన తర్వాత బెస్ట్ రిజల్ట్స్ ఎవరికైతే వచ్చినాయో వాళ్ళ ప్రూఫ్ చూపించి మనం సజెస్ట్ చేస్తున్నాం అనమాట. ఆ క్రాప్ కి సజెస్ట్ చేస్తున్నాం, ఆ టైంలో సజెస్ట్ చేస్తున్నాం. రైట్. అండ్ భరత్, ఈ వెస్టీజ్ అనే సంస్థలో IAS IPS వీళ్ళు కూడా ఇందులో పార్ట్ ఉన్నారు, ఇందులో డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్నారు అని విన్నాను, నిజమేనా? సో అంటే వెస్టీజ్ లో ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి సో బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ని ఎవరైనా యూజ్ చేయొచ్చు. అట్లా వాళ్ళు కొంతమంది ప్రొడక్ట్స్ ని యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. IAS IPS ఆఫీసర్స్ కొంతమంది ప్రొడక్ట్ ని యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. కాకపోతే కొంతమందికి కాన్సెప్ట్ నచ్చి ఉంటుంది కాబట్టి వాళ్ళ ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళు కూడా కొంతమంది దీనిలో యాక్టివ్గా ఉన్నారు అనమాట. రెఫర్ చేస్తారు వాళ్ళు కొంతమంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా IAS IPS ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు యాక్టివ్ గా లేరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి నచ్చింది, అరే ఇంత మంచిగా ఉన్నారు కాబట్టి సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దీనిలో యాక్టివ్ గా ముందుకెళ్తున్నారు. రైట్. అండ్ భరత్, ఇప్పుడు నీ సక్సెస్ స్టోరీ నేను డైరెక్ట్ విన్నా. ఓకే, ఐ లైక్ ఇట్ యాక్చువల్లీ. బాగుంది నిజంగానే. ఒక 22 years ఒక యంగ్ బాయ్ ఒక సంస్థ ఇంత టర్న్ ఓవర్ ఇవ్వగలుగుతుంది, తనకి తన ఫ్యామిలీకి ఇంత సపోర్ట్ చేయగలుగుతుంది అని అంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. కానీ వెస్టీజ్ లో చేసే వాళ్ళు, వెస్టీజ్ లో ప్రోడక్ట్స్ కొని రీసేల్ చేసే వాళ్ళు, వీళ్ళంతా కూడా కార్లు కొనడం, మళ్ళీ వెస్టీజ్ మార్కెటింగ్ వాళ్ళే వచ్చి అది ఓపెన్ చేయడము, ఇదంతా ఒక టైప్ ఆఫ్ ప్రమోషన్ టైప్ జరుగుతూ ఉంటది. సో అది కూడా చాలా మంది వీడియోలు తీసి స్టేటస్లు పెడుతుంటారు, యూట్యూబ్ లో పెడుతుంటారు, చూస్తూనే ఉంటాం. సో అది చూసి అమ్మో వెస్టీజ్ లో ప్రోడక్ట్ కొని రీసేల్ చేసినంత మాత్రాన కారు కొనుక్కోవచ్చు అన్న ఒక మైండ్ సెట్ క్రియేట్ అయిపోతుంది. ఎందుకంటే మాక్సిమం ఇది రూరల్ వాళ్ళే ఎక్కువ చేస్తున్నారు, అందరు ఉన్నారు. సో అంటే ఎక్కువ మెట్రోపాలిటన్ సిటీస్ కంటే రూరల్ లెవెల్లో ఎక్కువగా ఈ బిజినెస్ నడుస్తుంది వెస్టీజ్. సో వెస్టీజ్ లో ప్రోడక్ట్ కొన్న వాళ్ళందరూ కార్లు కొంటున్నారా, ఇల్లులు కొంటున్నారా? రైట్. సో మంచి క్వశ్చన్ మీరు చెప్పారు. అయితే ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఇక్కడ రీసేల్ ఎవరు చేస్తలేరండి. ప్రొడక్ట్ ని రీసేల్ చేస్తలేము, రెఫర్ చేస్తున్నాం. రీసేల్ చేయడానికి నాకు కొన్ని అథారిటీస్ ఉండాలా, కానీ రీసేల్ చేస్తలేం, మనం రెఫర్ చేస్తున్నాం. నేను ఈ ప్రొడక్ట్ కొన్నా, నాకు మంచిగా అనిపించింది, నువ్వు కూడా వాడు. ఇట్లా మనం రెఫర్ చేస్తున్నాం. నేను కొనుక్కొచ్చి నేను నీకు ఇస్తలేను, నేను ఇక్కడ కొనుక్కున్నా, నువ్వు పలానా షాప్కి వెళ్ళి కొనుక్కో అని నేను రిఫర్ చేస్తాను. దీన్ని రెఫర్. రీసేల్ అంటే దాన్ని కొనుక్కొచ్చి మళ్ళీ నీకు అమ్మడం రీసేల్. ఇంకొకటి మీరు అన్నది వెస్టీజ్లో ఉన్న వాళ్ళందరూ కార్లు కొంటున్నారు అంటే వెస్టీజ్లో 2 అవకాశం ఇస్తుంది వెస్టీజ్. ఒకటి కస్టమర్ ఉండొచ్చు, లేదంటే నువ్వు ఎంటర్ప్రినర్షిప్ మారవచ్చు, అంటే ఎంటర్ప్రినర్ గా మారి బిజినెస్ చేయొచ్చు. కస్టమర్ గా ఉంటే కస్టమర్ బెనిఫిట్స్ ఇస్తుంది. నువ్వు సీరియస్ గా తీసుకొని దీన్ని బిజినెస్ లాగా కూడా డెవలప్ చేసుకుంటే దీనిలో సర్టెన్ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. ఆ లెవెల్స్ అంటే బేస్డ్ ఆన్ ద టర్న్ ఓవర్ అండ్ ద స్ట్రక్చర్. సో టర్న్ ఓవర్ పెరిగినా కొద్దీ మనకి ఇక్కడ లెవెల్స్ పెరుగుతుంటాయి అనమాట. లెవెల్స్ పెరిగినా కొద్దీ కంపెనీ కొన్ని ఫండ్స్ ఇస్తుంది అనమాట. కార్ ఫండ్ అని, ట్రావెల్ ఫండ్ అని, నెక్స్ట్ హౌస్ ఫండ్ అని, ఇట్లా కొన్ని ఫండ్స్ ఇస్తుంది అనమాట. ఆ ఫండ్స్ ద్వారా కొన్న వాళ్ళు ఇక్కడ వెస్టీజ్లో కార్స్ తీసుకున్నారు. అందరూ కార్స్ తీసుకోవాలి. వెస్టీజ్లు ఉన్న వాళ్ళు 5 కోట్ల మంది, కానీ కారు తీసుకున్న వాళ్ళు 12,000 మంది. వెస్టీజ్లు ఉన్న వాళ్ళు 5 కోట్ల మంది, కానీ నెలకి 1,00,000 పైన సంపాదించడంలో 6,000 మంది. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీలో వాళ్ళ హార్డ్ వర్క్ ని బట్టి, వాళ్ళ టర్న్ ఓవర్ ని బట్టి వాళ్ళ ఇన్కమ్ ని ఎర్న్ చేస్తున్నారు. సో వాళ్ళ ఇంటెలిజెన్స్ కంప్లీట్ గా 100%. అయితే ఈ కారు కొనేదాన్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? ఎంత ఫండ్ ఇస్తుంది అసలు ఒక కారు కొంటే? అందరు మాక్సిమం 10 లక్షలు 15 లక్షల మధ్యలో కొంటున్నారు కారు. అంతకు మించి అయితే ఎవరు కొనలేదు. లేదు, మీరు అన్నారు అంతకు మించి కార్లు కొనలేని, కానీ వెస్టీజ్లో 1,50,00,000 కార్లు కూడా కొన్న వాళ్ళు ఉన్నారు. కారు ఖరీదే 1,50,00,000. నార్మల్ గా మన పెద్ద సబ్సిడీ ఇస్తుందా వెస్టీజ్? సబ్సిడీ ఏమి ఇస్తలేరు. మళ్ళీ ఆ కారు కూడా కంపెనీ కొనుమని కొంత ఫండ్ ఇస్తుంది, రైట్? సో ఫండ్ ఇస్తుంది. ఆ ఫండ్ ద్వారా నువ్వు కారు కొంటావా, లేదంటే నువ్వు మళ్ళీ అవి డబ్బులు తీసుకుంటావా, అది నీ ఇష్టం. కానీ జనాలు దాన్ని మనం ప్రమోట్ చేస్తుంటారు. ఎందుకు అని అంటే ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి, ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది, ఒక కారు కొనుక్కోవాలి, ఫ్యామిలీని కొంచెం నార్మల్గా సేఫ్టీగా తీసుకువెళ్ళాలి, ఒక ఫ్యాక్టర్. నెక్స్ట్ బయట కొంచెం సోషల్గా స్టేటస్ కూడా ఉంటుంది మన కార్తోని. దానికోసమని మనం
ఇక్కడ కార్ తీసుకుంటున్నారు జనాలు. రైట్. సో అట్లా కార్ తీసుకొని దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన అచీవ్ చేసిండు కాబట్టి, కష్టపడ్డాడు కాబట్టి, వెస్టీజ్ నుంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి దాని ద్వారా కార్ తీసుకుంటాం. రైట్ భరత్, లెట్ us టాక్ ఫ్యాక్ట్స్ Yes. కంప్లీట్ గా. ఎందుకంటే 100%. ఇప్పుడు ఒక వెస్టీజ్ ని రిప్రజెంట్ చేస్తున్నట్టు కాదు, ఒక 100%. యూత్ కి రిప్రజెంటేటివ్. ఎస్. సో యూత్ బాగుపడాలి, వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఇప్పుడు చూసిరు అందరు సక్సెస్ అయిపోతున్నారు అని చెప్పేసి స్టెప్ వేసేయకూడదు. అవును. సో వాళ్ళకి ఏం కావాలి యాక్చువల్ గా, ఇందులో ఏముంటే సక్సెస్ అవుతారు? బికాస్ యూ సెడ్ 5 కోట్ల మంది వాడిరు ఈ ప్రోడక్ట్స్, కానీ 6,000 మందే సక్సెస్ అయ్యారు. ఎస్. 6,000 మంది అల్టిమేట్ సక్సెస్. సో ఆ 6,000 మందిలో ఉండాలంటే ఏముండాలి, ఏం టైప్ ఆఫ్ క్వాలిటీస్ Qualities. ఉండాలి, క్వాలిఫికేషన్స్ ఉండాలి. Yes. లేకపోతే ప్రతి ఒక్కడు వచ్చేసి దీంట్లో జాయిన్ అయిపోయా నాకు రాలేదు, ఎస్. ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు చాలా కదా. మంది ఎంతమంది ఫెయిల్ అయి ఉంటారు ఈ పాటికి? దీంట్లో ఒకటి ఫెయిల్ అయిన వాళ్ళు లేరు, ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఆగిపోతుండ్రు అట్లా? ఎందుకు ఆగిపోతున్నారు అంటే, మీరు ఇంతకుముందు మాట్లాడినరు, మన క్వశ్చన్ ని మనం దాని నుంచి అక్కడ నుంచి ఆన్సర్ చేస్తే, ఈ వెస్టీజ్లో సక్సెస్ కావడానికి ఇది షార్ట్ టర్మ్ బిజినెస్ కాదు, ఇది లాంగ్ టర్మ్ బిజినెస్. ఫస్ట్ వచ్చేసి లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి, నీకు నేర్చుకునే తత్వం ఉండాలి. ఈ బిజినెస్ ప్రతి ఒక్కరికి కొత్త, నాకు కూడా కొత్త నేను స్టార్ట్ చేసినప్పుడు. సో ఈ బిజినెస్ సిస్టమ్ ఎట్లా వర్క్ చేస్తుంది, నేను ఒక పర్సన్ దగ్గరికి పోయినప్పుడు నేను ఏం చెప్పాలి అంటే, ఫస్ట్ నేను నేర్చుకోవాలి, నేను ట్రైన్ అయి ఉండాలా. దాని తర్వాత వాళ్ళని ఎట్లా మనం ఒక టీమ్ని క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ నాకు ఫస్ట్ నాలెడ్జ్ ఉండాలి. అంటే ఫస్ట్ నీకు నేర్చుకునే తత్వం ఉండాలి, లెర్నింగ్ ఎబిలిటీ ఉండాలి. ఐ నో ఎవ్రీథింగ్ అనే యాటిట్యూడ్తో మనం ఉంటే మనం ఈ బిజినెస్లో ముందుకు వెళ్ళలేము. నెక్స్ట్ దాని తర్వాత హార్డ్ వర్క్ చేయాలి. ఖచ్చితంగా ఈ బిజినెస్ క్విక్ రిచ్ స్కీమ్స్ కాదు, రాత్రికి రాత్రి కరోడుపతి అయ్యే స్కీమ్స్ కాదు. వెస్టీజ్ అనేది ప్యూర్లీ బిజినెస్ కాన్సెప్ట్ కాబట్టి ఖచ్చితంగా దీనిలో కష్టపడాలి. ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి సార్, నేను ఒక నెల కష్టపడితే నాకు డబ్బులు వస్తా అంటే కాదు. మినిమం మీరు ఒక మంచి సక్సెస్, ఇప్పుడు అనుకుందాం ఒక 1 lakh రూపీస్ ఇన్కమ్ సంపాదించాలంటే యావరేజ్గా ఒక 2 నుంచి 3 సంవత్సరాలు మీరు కష్టపడాలి. కష్టపడినప్పుడు మీకు కొంత టీం ఏర్పడుతుంది, మంచి టీం ఏర్పడుతుంది. మంచి టీం ఏర్పడినప్పుడు మీకు దాని నుంచి మంచి రిటర్న్స్ వస్తాయి. అట్లా హార్డ్ వర్క్ చేయాలి, దాని తర్వాత పేషెన్స్ ఉండాలి. అంటే వచ్చిన వెంటనే డబ్బులు రావాలంటే కాదు, ఖచ్చితంగా ఒక 2 నుంచి 3 సంవత్సరాలు మనం ఓపికతోని బిజినెస్ని చేసుకుంటూ ముందుకెళ్తుంటే మనం ఇక్కడ నుంచి సక్సెస్ కావచ్చు. అట్లా యూత్ కూడా మెయిన్గా ఇవే నేను చెప్పేది. ప్రతి ఒక్క యూత్ ఈరోజు అందరూ సక్సెస్ అయిన వాళ్ళ సక్సెస్ని చూస్తున్నారు, కానీ సక్సెస్ అయిన వాళ్ళ స్ట్రగుల్ని ఎవరు చూస్తలేరు. సో సక్సెస్ అయిన వ్యక్తి ఎంత స్ట్రగుల్తోని సక్సెస్ అయ్యాడని చూసినప్పుడు ఖచ్చితంగా మనం కూడా ప్రతి ఒక్క వ్యక్తి సక్సెస్ కావచ్చు, ఎప్పుడైతే నువ్వు ఆ స్ట్రగుల్ని తీసుకున్నప్పుడు, ఆ స్ట్రగుల్ పడ్డప్పుడు. అట్లా. వెరీ ట్రూ. ఎస్, కరెక్ట్గా చెప్పావు భరత్. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వెస్టేజ్ లో రాగానే ఇది ఒక జాబ్ టైప్ ఉంటుంది, నెల నెల ఇంత వస్తుంది, ఖచ్చితంగా 1,00,000 వచ్చేస్తుంది అన్న ఎక్స్పెక్టేషన్ తో వస్తారు. ఎస్, బికాజ్ ఆల్రెడీ అన్ని సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి కాబట్టి మాక్సిమం నేను కూడా ఆ లెవెల్ కి రీచ్ అయిపోతా అనేసి వస్తాడు. బట్ ఎవ్రీ మంత్ స్టేబుల్ ఇన్కమ్ ఉంటుంది ఆ వెస్టీజ్ లో. సో వెస్టీజ్ అనేది నీకు ఇన్కమ్ అంటే ఇది శాలరీ కాదు. వెస్టీజ్ లో ఇచ్చేది ఏంటంటే నీకు కమిషన్ ఇస్తుంది, కమిషన్ బేస్డ్ బిజినెస్ ఇది. నీకు ఎంతైతే టర్న్ ఓవర్ అవుతుందో అంతే ఇన్కమ్ ఇస్తుంది. ఎప్పుడైతే ఎక్కువ టర్న్ ఓవర్ అవుతుందో అప్పుడు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, ఎప్పుడైతే తక్కువ టర్న్ ఓవర్ అవుతుందో అప్పుడు తక్కువ ఇన్కమ్ వస్తుంది. శాలరీ బేస్డ్ అస్సలు కాదు. శాలరీ అనుకోండి ఈ బిజినెస్లోకి రావద్దు. ఫస్ట్ నేను చెప్పినాను, ఈ బిజినెస్ అంటే ఏంటిదో తెలుసుకోండి, కంప్లీట్ నాలెడ్జ్ తీసుకోండి. సంవత్సరం కాలం మీరు దీనిలో ట్రైన్ అయినప్పుడు మీకు కంప్లీట్ బిజినెస్ డీటెయిల్స్ అన్ని మీకు అర్థమవుతాయి. అర్థమైన తర్వాత ఈ బిజినెస్లోకి స్టెప్ వేస్తే మీరు సక్సెస్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సూపర్ భరత్. అండ్ ఆ క్లారిటీ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా, ఏది పడితే అది ఏది ఈజీ కాదు. 100% కరెక్ట్, ఖచ్చితంగా. సో ఈ వెస్టేజ్ కి ప్రోడక్ట్ ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అనేది చాలా పాపులర్ అయింది. వెస్టేజ్ అనగానే ఇంటికే వస్తుంది మనకు ప్రోడక్ట్, మనకు తెలిసిన వాళ్ళ దగ్గరనే తీసుకోవచ్చు. సో ఈ బ్రాండ్ అనేది మనకి అవైలబుల్ గా ఉంటది దగ్గర. ఎక్కడికో వెళ్ళి సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడం కంటే ఎవ్రీ మంత్ ఇక్కడ కొనుక్కుంటే బెటర్ కదా అని అనుకునే వాళ్ళు చాలా మంది. కానీ ఈ వెస్టేజ్ కి ఇప్పుడు సిటీస్ లో మేజర్ కాంపిటీషన్ ఈ 10 minutes యాప్స్ ఉన్నాయి కదా, లైక్ వెంటనే వచ్చేస్తాయి బ్లింకిట్, జెప్టో ఇలాంటివి. అక్కడ అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి. సూపర్ మార్కెట్ కి వెళ్ళాల్సిన పని లేదు, ఎక్కడ క్వాలిటీ చెక్ చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ పబ్లిసిటీ, ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటాయి, చాలా బ్రాండ్స్ ఉంటాయి. సో వాటి మధ్యలో వెస్టీజ్ ఎలాంటి కాంపిటీషన్ ఎదుర్కొంటుంది? సో మీరు మంచి క్వశ్చన్ అడిగిండ్రు. వెస్టీజ్కి యాక్చువల్గా మనకి కాంపిటీషన్ లేదు. ఎందుకు చెప్తున్నాం అంటే
మీరు జెప్టోలో కొన్నా లేదంటే ఇన్స్టామార్ట్లో కొన్నా ఇంకా ఎక్కడ కొన్నా, మీరు నార్మల్గా మీ ఇంటి పక్కన పోయి కిరాణా షాప్లో కొన్నా లేదంటే హోల్సేలర్లో కొన్నా మనకి ప్రొడక్ట్ తప్ప ఏం రాదు. కానీ వెస్టీజ్లో ప్రొడక్ట్ కొనుక్కుంటే నీకు ఫస్ట్ బెనిఫిట్ వస్తుంది, దాని తర్వాత నీకు ఒక ఇన్కమ్ ఆపర్చునిటీ వస్తుంది. నువ్వు 10 సంవత్సరాలు నువ్వు యాప్లో వేరే యాప్లో కొనుక్కుంటే నీకు ఏం రాదు, కానీ వెస్టీజ్లో కొనుక్కుంటే నీకు ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వెస్టీజ్లో కొంటుంది, పుట్టిగానే కొంటలేదు. సో దానికోసం వెస్టీజ్ యాప్ లో అప్లై కొనుక్కోవచ్చు మనం. 100% వెస్టీజ్ అనేది ఎంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో నడుస్తుంది అని అంటే 45+ బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా, 3500+ ప్రొడక్ట్ అవైలబిలిటీ సెంటర్స్ ఉన్నాయి. ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓన్ వేర్ హౌసెస్ ఉన్నాయి, దాని తర్వాత ఓన్ R&D సెంటర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ ఉన్నాయి. దాంతో పాటు వెస్టీజ్ అనేది మనకి ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఉంది, దాంతో పాటు ఆన్లైన్ వెబ్సైట్ కూడా ఉంది. సో సేమ్ ఎట్లయితే మీరు బయట ప్రొడక్ట్స్ ఆర్డర్ చేస్తారో అట్లనే మెట్రో సిటీస్లో మీరు ఈరోజు ఆర్డర్ చేస్తే ఖచ్చితంగా మీకు ఈవినింగ్ వరకు డెలివరీ అయ్యే సిస్టమ్ కూడా ఉందన్నమాట. సో అప్పుడు మీరు డైరెక్ట్గా ప్రొడక్ట్ని రిజిస్టర్ అయ్యి సో ఆన్లైన్లో దాని ద్వారా డైరెక్ట్ మీరు ప్రొడక్ట్స్ని ఇంటికి తీసుకోవచ్చు అనమాట. రైట్. సో భరత్, అసలు ఈ వెస్టీజ్ సంస్థ స్టార్ట్ చేసిన ఫౌండర్ గౌతమ్ గారు, సో వై హీ హాడ్ స్టార్టెడ్ దిస్, ఎందుకు ఆయనకి ఈ కాన్సెప్ట్ వచ్చింది, ఆయనతో మీకు డైరెక్ట్ ఇంటరాక్షన్ ఏమైనా జరిగిందా? చాలా సార్లు జరిగింది. సో చాలా అదృష్టంగా భావిస్తాం అట్లాంటి వ్యక్తులతోని డైరెక్ట్ గా కలవడం. సో ఈజ్ ఎ వెరీ విజనరీ పర్సన్. వెస్టీజ్ స్టార్ట్ చేసిన వ్యక్తి శ్రీ గౌతమ్ బాలి సార్. సో నెక్స్ట్ ఇంకా 2 కో-ఫౌండర్స్ ఉన్నారు. నెక్స్ట్ మనకి కన్వర్ బీర్ సింగ్ సార్, దీపక్ సూ సార్ అని 3 ఫౌండర్స్ వీళ్ళు ఈ బిజినెస్ ని వెస్టీజ్ ని స్టార్ట్ చేశారు. సో సార్ ఫస్ట్ ఫార్మా ఇండస్ట్రీలో ఉండే, ఫైజర్ ఇంటర్నేషనల్ అనే కంపెనీలో ఉండే. సో ఆ కంపెనీలో సారు సేమ్ సేల్స్ అండ్ మార్కెటింగ్లో ఉండే అనమాట. సో దాని తర్వాత ఒక డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఆయన వేరే ఇంటర్నేషనల్ కంపెనీలో సారు దానిలో యాజ్ ఏ సేల్స్ అండ్ మార్కెటింగ్ పర్సన్గా, యాజ్ ఏ ట్రైనర్గా సార్ స్టార్ట్ చేసిన అనమాట. అప్పుడు సార్ ఒక విషయం చెప్తాడు. సింగపూర్ కంట్రీలో ఒక వ్యక్తి, ఒక ట్రక్ డ్రైవర్, డైలీ ట్రక్ నడిపించుకునే ఒక ట్రక్ డ్రైవర్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ నుంచి 10 yearsలో 1 crore ఇన్కమ్ తీసుకుంటున్నంట పర్ మంత్. సింగపూర్ అంటే మన తెలంగాణ కన్నా చిన్నగా ఉంటుంది పాపులేషన్ వైజ్ చూస్తే. మరి సింగపూర్ అంటే తెలంగాణ అంటే ఒక స్టేట్ కన్నా తక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీలో ఇంత పెద్ద సక్సెస్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా తీసుకున్నప్పుడు మన ఇండియా ఇప్పుడు వరల్డ్స్ లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ, అట్లాంటి దానిలో మనం ఈ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ని మనం ఇంట్రడ్యూస్ చేస్తే ఎంత పెద్ద సక్సెస్ తీసుకుంటారు జనాలు, ఎంత పెద్ద ఇన్కమ్ ని ఎర్న్ చేసుకుంటారు, వాళ్ళు ఎకనామికల్గా ఎంత ఫ్రీ అవుతారు, ఎకనామికల్గా ఎంత గ్రో అవుతారు, ఫైనాన్షియల్గా ఎంత ఫ్రీ అవుతారు, మెంటల్గా ఎంత పీస్ఫుల్గా జీవిస్తారు అంటే ఆ కాన్సెప్ట్తోని, ఆ ఆలోచనతోని వెస్టీజ్ని స్టార్ట్ చేసారు. ఇండియాలో 2004 June 2nd రోజు వెస్టీజ్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. విత్ 2 branches, 10 products, నెక్స్ట్ 6 distributors తోని స్టార్ట్ అయిన ఒక చిన్న కంపెనీ ఈరోజు వెస్టీజ్లో ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా ఉంది. వాళ్ళు ఆల్ ఓవర్ ద వరల్డ్ చూసుకుంటే మన ఇండియాకే ఇది గర్వకారణం. ఎందుకనంటే వెస్టీజ్ అనే కంపెనీ ఆల్ ఓవర్ వరల్డ్లో కొన్ని వేలాది కంపెనీస్ ఉన్నాయి. అవన్నిటిని కంపీట్ చేసుకుంటూ మన ఇండియన్ పేరు నిలబెట్టి 30th ర్యాంక్లో ఉంది. 100 లోపు ఒక్కటి కూడా మన ఇండియన్ కంపెనీస్ లేవు. అట్లాంటిది వెస్టీజ్ 30th ర్యాంక్లో ఉంది అనమాట. అక్కడ నిలబడ్డది మన వెస్టీజ్ ఇప్పుడు అట్లా. సో వెస్టీజ్ లో ఒక సంచలనం అని చెప్పొచ్చు. వెస్టీజ్ ప్రోడక్ట్స్ ముందు వాడండి, మీకు నచ్చకపోతే రిటర్న్ చేసేయండి అనేసి డైరెక్ట్ చెప్తారు మీరు. సో ఏంటి ఆ కాన్ఫిడెన్స్ ఏంటి అసలు? ఆ ప్రోడక్ట్ పైన కాన్ఫిడెన్సా లేకపోతే అదేమన్నా స్ట్రాటజీనా? స్ట్రాటజీ కాదు, ఆ ప్రొడక్ట్ పైన అంత క్వాలిటీని అష్యూరెన్స్ ఇస్తున్నారు కస్టమర్స్ కి. అది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కాదు, బయట ఏ ట్రెడిషనల్ ఇండస్ట్రీలో ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వలేరు. అంటే ఏదైతే మనకి అంటే అదే దాన్ని ఏమంటారు అంటే నార్మల్ గా అంత అష్యూరెన్స్ ఇవ్వలేరు, అంత నమ్మకాన్ని ఇవ్వలేరు. ఆ ప్రొడక్ట్ పైన మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాళ్ళకి అంటే యాజ్ ఏ ఫౌండర్స్ గా, యాజ్ ఏ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్స్ గా వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి అంత అష్యూరెన్స్ ఇవ్వగలుగుతున్నారు. ఇంకొకటి, వెస్టీజ్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ని అందియడానికి అది ఇస్తున్నారు, 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. ఇంకొకటి, ఆ ప్రొడక్ట్లో ఎందుకంటే మన ప్రొడక్ట్ మనకు చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పుడైతే దాన్ని సెకండ్ పర్సన్, అన్నోన్ పర్సన్ యూజ్ చేస్తారో దానిలో ఉన్న లోపాలు ఏంటివో మనకు అర్థమవుతాయి. సో అప్పుడు ఆ ప్రొడక్ట్ క్వాలిటీని ఇంప్రూవ్మెంట్ చేయడానికి కూడా
ఆ అష్యూరెన్స్ అనేది ఇస్తున్నారు, 100% సాటిస్ఫాక్షన్ గ్యారెంటీ. నైస్. ఇప్పటి వరకు ఎవరైనా ఇచ్చారా రిటర్న్? అట్లా మేమైతే చూడలేదు, ఎందుకనంటే అంత క్వాలిటీ ఉన్నాయి కాబట్టి. ఫస్ట్ నుంచి కూడా ఇలాగే సాగుతుందా? ఫస్ట్ డే 1 నుంచి వెస్టీజ్ అనేది ఇంత గొప్ప సంస్థగా ఎందుకు మారింది అని అంటే, ఇది డే 1 నుంచే ఒక లీగల్ డైరెక్షన్. ఇంత ముందుకు మనం మాట్లాడుకున్నాం, గౌతమ్ బాలి సార్ వేరే కంట్రీస్ లో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఆయన వేరే కంట్రీస్ లో ఆయన ఉన్నాడు. 0 నుంచి కొన్ని కంపెనీస్ ని థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ టర్న్ ఓవర్స్ కి ఆయన తీసుకెళ్ళిండ్రు. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తోని ఈ బిజినెస్ ని ఇండియాలో స్టార్ట్ చేసిండు. అప్పటికి ఇండియాలో ఎలాంటి లాస్ లేవు, ఎలాంటి గైడ్ లైన్స్ లేవు. కానీ బయట ఏవైతే కంట్రీలో ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ ప్రకారమే ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. కానీ మనకి ఎప్పుడైతే మనకి 2015లో మనకి గెజిట్ వచ్చింది, గైడ్ లైన్స్ వచ్చినాయి, అప్పుడు చాలా కంపెనీస్ వెళ్ళిపోయినాయి, చాలా కంపెనీస్ ని వాష్అవుట్ చేసేసింది గవర్నమెంట్. కానీ వెస్టీజ్ ఏకైక కంపెనీ దీనిలో సింగిల్ చేంజ్ కూడా వేయలే. ఎందుకంటే ఇది ఫస్ట్ నుంచే మనకి గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం నడుస్తుంది కాబట్టి సో ఈ కంపెనీ ఇంత స్ట్రాంగ్ గా నిలబడగలిగింది. రైట్. కానీ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్, ఒకరి నుంచి ఒకరికి పాస్ అవ్వడము, సో ఒకరు కొంటే ఒకరికి రెఫర్ చేస్తే మనకి ఇన్కమ్ వస్తుంది. సో ఇలా చీమల దండు లాగా పెంచుకుంటూ పోవడమే కాబట్టి జనాలు పెరుగుతూ ఉన్న కొద్ది, కస్టమర్స్ పెరుగుతూ ఉన్న కొద్ది ఇన్కమ్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి దీంట్లో. సో చూడండి, వెస్టీజ్ ఎట్లా డబ్బులు ఇస్తుంది అని అంటే, ఎంత టర్న్ ఓవర్ అయితే అంత ఇన్కమ్ ఇస్తుంది. నీకు టర్న్ ఓవర్ ఎంత పెరిగినప్పుడు ఇన్కమ్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ తగ్గడానికి ఛాన్స్ ఎక్కడుంది? ఇప్పుడు ఒక ఊర్లో రంగయ్య, సోమయ్య ఇద్దరు ఉన్నారు అనుకోండి, వాళ్ళిద్దరికి వెస్టీజ్ చేయాలనిపిస్తుంది. ఇద్దరు సేమ్ పర్సన్స్ కి రెఫర్ చేస్తారు, వాళ్ళ చుట్టాలు వీళ్ళ చుట్టాలు ఒకటే ఉంటారు కదా. సో వీడి దగ్గర కొనే వాళ్ళందరూ వీడి దగ్గర కొంటే వీడికి తగ్గిపోద్దిగా. కాకపోతే ఇక్కడ చూడండి, అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, అది ఒక ఎక్స్టెంట్ వచ్చినప్పుడు జరుగుతుంది. కానీ అందరూ వెస్టీజ్ నేర్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి నేను వెస్టీజ్ని 2022 టైంలో స్టార్ట్ చేసిన. 2022లో స్టార్ట్ చేసినప్పుడు నేను కొంతమందికి రిఫర్ చేసిన, రైట్. సో రిఫర్ చేసినప్పుడు వాళ్ళు నాకు అప్పుడు ఓకే చెప్పలేదు, రైట్. అంటే కొంతమంది మిగిలి ఉన్నారు ఇంకా. దాని తర్వాత ఇప్పుడు నాకు సక్సెస్ వచ్చినప్పుడు కొంతమంది స్టార్ట్ చేస్తున్నారు. దాని తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు కొన్ని రోజుల తర్వాత వాళ్ళు, రైట్. సో కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఉండరు, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కొత్త పాపులేషన్ వస్తూనే ఉంటది. అంటే చూడండి, నార్మల్ గా మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ఒక టీవీ ఉంది, కొనేది ఎప్పుడో ఒకసారి, మొబైల్ ఉంది, కొనేది ఎప్పుడో ఒకసారి. కానీ రోజుకి ఎన్ని కొత్త షాప్స్ పడుతున్నాయి అంటే మన పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి దీనికి ఛాన్సే లేదు. రైట్. అయితే పాపులేషన్ పెరుగుతుంది, ఓకే. మనం ఒక చిన్న పర్స్పెక్టివ్ లో చూద్దాం. మీ ఊరి పేరేంటి? మైలారం అనే ఊర్లో 100 మంది ఉన్నారు. ఆ 100 ఇల్లులు ఉంటే ఆ 100 ఇళ్ల వాళ్ళకి వెస్టేజ్ గురించి తెలిసిపోయింది అనుకోండి, వెస్టేజ్ వాళ్ళే డైరెక్ట్ కొనేసుకుంటారు కదా. ఆ ఊర్లో వాళ్ళకి ఇంకా మీరు సేల్ చేయడానికి ఛాన్స్ లేదుగా. లేదు. దెన్ అప్పుడు ఎట్లా వాళ్ళకి బిజినెస్ ఎక్కడ అవుద్ది? ఇంకా ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ వస్తుంది, అంతే. నెక్స్ట్ వాళ్ళు కొనుక్కున్న దానికి వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది, అంతే. అదే వాళ్ళు కొనుక్కున్న దానికి డిస్కౌంట్ వస్తుంది, డిస్కౌంట్ ఇంకా ఏవైతే బెనిఫిట్స్ రావాలో కస్టమర్ బెనిఫిట్స్ వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళకి మళ్ళీ చేయడానికి ఛాన్స్ లేదు. సో ఎక్స్పాండ్ అయితే ఖచ్చితంగా ఇన్కమ్ అనేది తగ్గుతుంది. ఎక్స్పాండ్ అయినప్పుడు ఇన్కమ్ తగ్గదు, ఎంతైతే ఉందో అంతే స్టాండర్డ్ వస్తుంది, తగ్గదు. ఎంతైతే ఉందో అంతే స్టాండర్డ్ వస్తుంది, తగ్గడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఉన్న వాళ్ళు అందరు కొంటారు కదా, తగ్గడానికి ఛాన్స్ ఏడుంది? రెఫర్ చేయడానికి లేదుగా. ఎంతైతే ఉందో, నాకు అనుకుందాం ఇప్పుడు ఒక 1,00,000 రూపాయలు వస్తుంది, నాకు కొంత కస్టమర్ బేస్ ఉన్నది, ఆ కస్టమర్ బేస్ తోని అంత అయితే ఇన్కమ్ వస్తుంది కదా, తగ్గడానికి ఛాన్స్ ఏడుంది? కస్టమర్ బేస్ వెస్టేజ్ కంపెనీకి వస్తుంది, రెఫర్ చేసే కస్టమర్ కి రాదు కదా అంటున్నా. నేనేమంటున్నాను అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కి నేను ఉన్నాను, మీరు చూడండి, నాకు ఒక 1,00,000 రూపాయలు వస్తుంది, నేనే చూస్తున్నాను, నాకు ఒక 1,00,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. ఈ 1,00,000 రూపాయల ఇన్కమ్ దేని వల్ల వస్తుందంటే, నాకు కొంతమంది కస్టమర్స్ ఉన్నారు యూజ్ చేసే వాళ్ళు, దాని వల్ల నాకు ఇన్కమ్ వస్తుంది 1,00,000. అది ఎప్పటికీ వస్తూనే ఉంటుందా? వాళ్ళు ఎప్పుడు కొన్నా కూడా ఎంత వరకు అయితే ప్రొడక్ట్ కొంటారో అంత వరకు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు స్టార్టింగ్ లో చేసుకోవడం ఉత్తమం అంటారు? ఖచ్చితంగా. ఇంకొకటి, వెస్టీజ్ అనేది మన ఇండియాలోనే స్థీమితమై లేదు, మన ఇండియాతో పాటు ఇప్పుడు ఎన్నో కంట్రీస్కి ఎక్స్పెండ్ అయింది. దుబాయ్లో ఉంది, బహ్రెయిన్, ఫిలిప్పీన్స్, గానా, థాయిలాండ్, నేపాల్, ఓమాన్, అరేబియా, బంగ్లాదేశ్, ఐవరీ కోస్ట్, ఇట్లా 9 కంట్రీస్ లో బిజినెస్ అనేది ప్రెజెన్స్ ఉన్నది. మన ఇండియాలో పాపులేషన్ అయిపోతుంది, ఇంకో దేశం పోవచ్చు, ఇంకో దేశం పోవచ్చు. ఫెంటాస్టిక్. గ్లోబల్ కంపెనీ వెస్టీజ్ అనేది ఇండియన్ కంపెనీ కాదు, ఈ రోజు ఒక గ్లోబల్ కంపెనీ అన్నమాట. కాదు భరత్, ఇంత కాన్ఫిడెంట్ గా ఇట్లా చెప్తున్నావు. అందరు ఏం చేస్తారంటే నార్మల్ చిన్న జాబ్స్ 20,000 30,000 వచ్చేది ఎందుకు చేయడం,
అని జాబ్స్ వదిలిపెట్టేసి వచ్చి ఇందులోనే మేము ఫుల్ టైం చేస్తాం అనుకుంటున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తావు? సో అందుకని నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ తెలుసుకోండి బిజినెస్ ఏంటిది. ఎవరినైనా ఉట్టిగానే నమ్మొద్దు. ఎందుకంటే ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి ప్రతి కాన్సెప్ట్లో. ప్రతి కాన్సెప్ట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి ఖచ్చితంగా. సో ప్రోన్స్ ఏంటి, కాన్స్ ఏంటి, ఆ కాన్స్ నేను ఫేస్ చేయగలుగుతానా లేదా. నేను ఈ బిజినెస్లో ప్రతి వ్యక్తి ఈ బిజినెస్లో సక్సెస్ కాలేడు. ప్రతి వ్యక్తి సక్సెస్ కాలేడు. సో ఆయన స్కిల్స్ని బట్టి, సో ఆయన కేపబిలిటీని బట్టి, వాళ్ళ టాలెంట్ని బట్టి ఈ బిజినెస్లో సక్సెస్ కాగలుగుతారు అనమాట. అండ్ ఈ వెస్టేజ్లో మనం బిజినెస్ చేయాలి అంటే రెఫర్ చేసి ఇన్కమ్ ఎర్న్ చేయాలి అని అంటే మినిమం ఇంత చదువుకొని ఉండాలి అనేది ఏమైనా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా? ఈ బిజినెస్లో ఉన్న బ్యూటీనే అది. దీనిలో ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. నార్మల్గా చదువుకోని వ్యక్తి కూడా బిజినెస్ స్కిల్స్ని, ఈ బిజినెస్లో మనకి ట్రైనింగ్ అండ్ టీచింగ్ ఉంటుంది. సో ఆ ట్రైనింగ్ అండ్ టీచింగ్ ద్వారా ఎవరైతే ఈ బిజినెస్లో నార్మల్ అంటే అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా ఈ బిజినెస్లో సక్సెస్ కావచ్చు. ఎందుకంటే ఇక్కడ టీం పవర్ ఉంది. నేను చదువుకోలేదు కానీ నా టీంలో ఒక 10 మంది చదువుకున్న వాళ్ళు ఉంటే నాకు ఆ పనే తప్పింది. ఎందుకంటే టీం నుంచి నాకు ఇన్కమ్ వస్తుంది కాబట్టి, టీం నుంచి నాకు గ్రోత్ ఉంటుంది కాబట్టి. కానీ ఒకవేళ నా ఒక్కరి పైన ఇన్కమ్ డిపెండ్ అయి ఉంటే అక్కడ ఇన్కమ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే నా క్వాలిటీస్ పైనే, నా కేపబిలిటీ పైనే ఇన్కమ్ ఆధారపడి ఉంటుంది. కానీ ఈ బిజినెస్లో నా కేపబిలిటీ పైన కాదు, నా టీం యొక్క కేపబిలిటీ పైన నా ఇన్కమ్ డిపెండ్ అయి ఉంటాను అనమాట. ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. సో క్వాలిఫికేషన్ లేని వ్యక్తులు కూడా ఈరోజు కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు వెస్టీజ్లో. చదువుకోని వాళ్ళు అంతెందుకండి, కళ్ళు లేని వాళ్ళు కూడా ఈ బిజినెస్లో నెలకు ₹1,00,000 ఇన్కమ్ సంపాదిస్తారంటే మీరు నమ్ముతారా? ఎవరు పేరు చెప్తారా? సో పేరు నాకు ఐడియా లేదు, కాకపోతే ఒక సార్ ఉన్నారు. ఆ సార్కి కళ్ళు లేవు కానీ ఈరోజు నెలకు ₹1,00,000 ఇన్కమ్ సంపాదిస్తారు. నేమ్ ఐడియా లేదు, ఎందుకంటే చాలా మంది 5 కోట్ల మందిని మనం గుర్తుపెట్టుకోలేము అట్లా. నైస్. అంటే 6,000 మంది కదా అందులో మనకి లక్షలు సంపాదించేది. ఇంకొకటి 6,000 మంది నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నారు. దాదాపు ప్రతి నెల వెస్టీజ్ ఎంత మందికి ఇన్కమ్ ఇస్తుంది అని అంటే దాదాపు ఒక 20 లక్షల మంది ఇన్కమ్ సంపాదిస్తున్నారు. అంటే ₹100 నుంచి మొదలు పెడితే వెస్టీజ్లో హైయెస్ట్ ఇన్కమ్ కోటి పైన నెల ఇన్కమ్. సో అంత ఇన్కమ్ తీసుకునే వాళ్ళు దాదాపు ఎంతమంది ఉన్నారంటే 10 నుంచి 20 లక్షల మంది ఉన్నారు. నైస్. అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేకపోయినా వెస్టేజ్ అన్నా ఏదైనా డైరెక్ట్ సెల్లింగ్ అంటే కమ్యూనికేషన్ స్కిల్ ఈజ్ ఇంపార్టెంట్. 100%. సో కమ్యూనికేషన్ స్కిల్ అందరికీ అంత బాగా ఉండకపోవచ్చు. బికాస్ భరత్ ఈజ్ ఎక్సలెంట్ ఇన్ కమ్యూనికేషన్, కానీ ఇంకొకరు అలా ఉండకపోవచ్చు. సో వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ అలాంటిది ఇస్తారా? 100%. సో భరత్ ఇప్పుడు భరత్ లాగా ఉన్నాడు, కానీ స్టార్ట్ అయినప్పుడు భరత్ కూడా నార్మల్ గా ఎవరైతే నార్మల్ పర్సన్స్ ఉంటారో సేమ్ అట్లనే ఉంటుంది. అంటే ఎంత షై ఫీలింగ్ ఉంటుందంటే మనం ఇంటికి వచ్చిన చుట్టాలతో కూడా మాట్లాడకపోతుంది. అట్లాంటి స్టేజ్ నుంచి ఇక్కడ దాకా రావాలి అంటే ఓన్లీ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్, టీచింగ్స్ అండ్ ట్రైనింగ్స్ ద్వారా. సో మేము ఈ బిజినెస్లో మనం ట్రైన్ అయిన మాట్లాడి సో ట్రైనింగ్ తీసుకొని ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఈరోజు ఇక్కడ దాకా ఉన్నామన్నమాట. సో ప్రతి ఒక్క వ్యక్తికి వెస్టీజ్లో సక్సెస్ కావడానికి, వెస్టీజ్లో ఈరోజు వెస్టీజ్ బెంచ్ మార్క్ కావడానికి కూడా దీని ట్రైనింగ్ సిస్టమ్ అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. సో ప్రతి వ్యక్తి కొత్తగా వచ్చిన వ్యక్తులకు కొన్ని ట్రైనింగ్స్ ఉంటాయి, సెట్ ఆఫ్ ట్రైనింగ్స్ ఉంటాయి. సో వాటిని అటెండ్ చేస్తే సో ఎట్లా కమ్యూనికేట్ కావాలి, జనాలకి ఎట్లా మనం రీచ్ కావాలి, సో వాళ్ళతో ఎట్లా మన ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి కన్వే చేయాలి, సో ఎట్లా వాళ్ళ ఆబ్జెక్షన్స్ని హ్యాండిల్ చేయాలి, ప్రతి విషయంకి ట్రైనింగ్స్ ఉంటాయి. సో దాని ద్వారా వాళ్ళు ఈజీగా బిజినెస్లో ముందుకెళ్ళవచ్చు. ఈ ట్రైనింగ్ ఇదంతా ఫ్రీ? ఎస్, 100% ఫ్రీ. 100% ఫ్రీ. ఓన్లీ ప్రోడక్ట్స్ కొనుక్కోవాలి అంతే. నైస్. సో వెస్టేజ్ ఇస్ డూయింగ్ గ్రేట్ జాబ్ యాక్చువల్లీ. సో చాలా చాలా రూరల్ అంటే అండర్ డెవలప్డ్ ఏరియాస్ లో కూడా, ఇప్పుడు మీ ఊరికే చెప్పారు ఇందాక బస్సు రావట్లేదు అని చెప్పి. సో అలాంటి మీ ఊరికి తొందరగా బస్సు పంపించాలని చెప్పి మనం ప్రభుత్వాన్ని కోరుకుందాం. అయితే సో అలాంటి విలేజెస్ లో లోకల్ హైపర్ లోకల్ లెవెల్లో కూడా కొంచెం ఇన్కమ్ జనరేట్ చేయగలుగుతుంది. 100%. సో నెక్స్ట్ ఇంకేంటి స్టెప్? వాట్ ఈస్ ద వెస్టేజ్ గోల్ ఫ్యూచర్ లో? ఎస్, వెస్టీజ్ గోల్ ఏందనంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి కంపెనీ విజన్తో వర్క్ చేస్తుంది. 2030 వరకు వెస్టీజ్ టార్గెట్ ఏంటంటే $1 మిలియన్ $1 మిలియన్ టర్న్ ఓవర్ చేయాలి. సో అంటే నియర్లీ ఒక 6,000 crores టర్న్ ఓవర్ చేయాలి. ఇప్పుడు అయితే 3,000 crores యాన్యువల్ టర్న్ ఓవర్ ఉంది, దాన్ని ఒక 5,000 to 6,000 crores టర్న్ ఓవర్ చేయాలి. దాంతోపాటు వెస్టీజ్ని
2030 వరకు 50 కంట్రీస్ వరకు వాళ్ళ ఫుట్ ప్రింట్ని అక్కడ చేయాలంటే వెస్టీజ్ని ఇంకా 50 కంట్రీస్ వరకు పాస్ ఆన్ చేయాలి. ఇప్పటికి ఎన్ని కంట్రీస్ లో? ఇప్పుడు 9 కంట్రీస్లో ఉంది. టార్గెట్ 2030 సరికి 50 కంట్రీస్లో మన బిజినెస్ అనేది ప్రజెన్స్ ఉండాలి. వెస్టీజ్ బిజినెస్ బెస్ట్ పార్ట్ ఏంటంటే వెస్టీజ్ ద్వారా ఇండియన్ ఎకనామీ కూడా డెవలప్ అవుతుంది. ఎందుకంటే మీరు చూడండి, ప్రతి బిజినెస్లో ప్రతి జాబ్లో కూడా చూడండి, ఇన్కమ్ గవర్నమెంట్కి చూపించేది తక్కువ, వచ్చేది ఎక్కువ. దానివల్ల మన గవర్నమెంట్ ఎంతో లాస్ అవుతుంది. కానీ వన్ అండ్ ఓన్లీ ఇండస్ట్రీ వచ్చిన ప్రతి రూపాయికి ట్యాక్స్ కట్టి డిడక్ట్ అయిన తర్వాతనే వచ్చేది ఇండస్ట్రీ ఉంది అని అంటే అది ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అన్నిటికన్నా బెస్ట్ పార్ట్ ఏంటంటే వెస్టీజ్ 9 దేశాలలో ఉంది. 9 దేశాలలో పైసలు వెస్టీజ్ ఇండియాకి తీసుకొస్తుంది. అట్లా నైస్. సో అది మీ గోల్. వాట్ ఈస్ యువర్ గోల్ భరత్? ఎస్, సో నా గోల్ చాలా పెద్దది. అంటే అల్టిమేట్ గోల్ ఏంటంటే వెస్టీజ్ బిజినెస్ ద్వారా సో 1,00,000 మందికి ₹1,00,000 ఇన్కమ్ ఇప్పించాలి. 1,00,000 మందికి ₹1,00,000 ఇన్కమ్ ఇప్పించాలి. దాంతోపాటు నా పర్సనల్ గోల్ రోల్స్ రాయ్స్ ఫ్యాంటమ్ కార్ తీసుకోవాలి. ఎస్, సో నాకు చాలా డ్రీమ్ ఉంటుండే స్టార్టింగ్ నుంచి. సో ఆ డ్రీమ్ చాలా మంది అచీవ్ చేసిండ్రు ఇండస్ట్రీలో, కొంతమంది అచీవ్ చేసిండ్రు. సో నేను కూడా ఆ డ్రీమ్ అచీవ్ చేయాలా, రైట్? సో దాంతోపాటు ఫ్యామిలీ ఫ్రీడమ్ ఉండాలా, టైం ఉండాలా, మంచిగా వెకేషన్స్కి వెళ్ళాలా. సో టైం ఫ్రీడమ్ ఉండాలి మెయిన్గా ఈ బిజినెస్ చేయడానికి. కారణం ఏంటంటే వెస్టీజ్ అంటేనే, డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే ఫ్రీడమ్. మనం ఈ బిజినెస్ని ఏ టైంలో అయినా బిల్డ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా బిల్డ్ చేయొచ్చు, ఎవరితోనైనా బిజినెస్ని బిల్డ్ చేయొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు బిజినెస్ని బిల్డ్ చేయొచ్చు. సో ఫ్రీడమ్ ఉండాలా లైఫ్కి. బాస్ టైం, మనీ, ఎక్స్పీరియన్స్, ఎస్, దీస్ 3 ఆర్ ది ఇంపార్టెంట్. 100%. సో బెస్ట్ వెస్టీజ్లో ఇంకొక బెస్ట్ ఏంటంటే వెస్టీజ్లో నీకు టైం వస్తుంది, దాని తర్వాత నీకు హెల్త్ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది దగ్గర టైం ఉంది కానీ హెల్త్ లేదు ఈరోజు. దాని తర్వాత హెల్త్ ఎట్లా వస్తుంది? అంటే ప్రొడక్ట్స్ని యూజ్ చేయడం వల్ల బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. హెల్త్ పైన ఎక్కువ కంపెనీ ఫోకస్ చేస్తుంది. సో హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి. ఆ సప్లిమెంట్స్ని యూజ్ చేయడం వల్ల యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉండొచ్చు మనం ఎప్పటికీ. సో ఎట్లయితే మన ఫాదర్స్ ఉండేనో అట్లాంటి ఫుడ్ని మనకి ఇస్తుంది అనమాట, రైట్? దాని తర్వాత నీకు అన్లిమిటెడ్ ఇన్కమ్ పొటెన్షియల్ ఉంది. సో ఈ 3 కాంబినేషన్ అసలు మార్కెట్లో దేనిలో ఉండదు. టైం, హెల్త్ అండ్ మనీ ఖచ్చితంగా. టార్గెట్లు ఏమైనా ఉంటాయా భరత్? మనం పర్సనల్గా సెట్ చేసుకునే టార్గెట్లే కానీ వెస్టీజ్ ఖచ్చితంగా నీకు ఇంత టార్గెట్ చేయాలని ఎప్పుడు అనదు. ఫోర్స్ అట్లా స్ట్రెస్ ఏం లేదు. నో స్ట్రెస్. వెస్టీజ్కి వచ్చిందే ఫ్రీడమ్ కోసం, వెస్టీజ్కి వచ్చిందే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కోసం. సో ఇంకా ఇక్కడ ఎలాంటి స్ట్రెస్ లేదు, టెన్షన్ లేదు. కానీ మనం ఓన్గా, ఎందుకంటే ప్రతి వర్క్, ఎందుకంటే గమ్యం లేని మన ప్రయాణం మనకి ఎక్కడికి చేరుకోలేదు. సో అందుకని ఒక గమ్యాన్ని అంటే ఒక గోల్ని మనం సెట్ చేసుకొని మనం అక్కడ దాకా వెళ్ళి అక్కడ నుంచి ఇంకో దగ్గర దాకా వెళ్తాం. అట్లా సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ డెడికేషన్ ఉండాలి. 100%. ఏ బిజినెస్ అయినా, ఏ వర్క్ అయినా. ఖచ్చితంగా. ఫెంటాస్టిక్ భరత్, నైస్ టాకింగ్ టు యూ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంత చిన్న వయసులో ఒక మంచి పొజిషన్ లో ఉన్నావు. సో ఇంకా ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.